దానం నాగేందర్ మెడకు పదవీ గండం ఉచ్చు బిగుసుకుంది. ముందు నొయ్యి వెనుక గొయ్యిలా దానం నాగేందర్ పరిస్థితి ఉంది. రాజకీయ ప్రస్థానానికి పార్టీ ఫిరాయింపు చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయక తప్పనిసరి పరిస్థితి అయితే దానం నాగేందర్ చుట్టూ ఉంది. ఇక రాజీనామా చేయకపోతే దానంపై 6 ఏళ్ల నిషేధం అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. రాజీనామా చేస్తే ఖైరతాబాద్కు ఉప ఎన్నిక తథ్యమయ్యేటువంటి పరిస్థితి. ఇక దానంకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్లో దానంపై అయితే తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతోంది. భూదందాలు సెటిల్మెంట్లతో ప్రజల్లో ఒకంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి దానం నాగేందర్కి మళ్ళీ తిరిగి టికెట్ కేటాయిస్తే మాత్రం ఈసారి గెలుపు సాధ్యం కాదనేటువంటి మాట. అలాగే ఖైరతాబాద్ టికెట్ దానంకు కాకుండా విజయారెడ్డికి ఇవ్వాలనైతే సీఎం రేవంత్ రెడ్డి వర్గం అయితే పట్టుబడుతూ ఉంది. అలాగే నవీన్ తరహాలోనే విజయారెడ్డిని గెలిపిస్తామని హైకమాండ్కి అయితే వాగ్దానం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ రాజీనామా చేస్తే ఎమ్మెల్సీ ఇస్తామని దానంకు ఒక ఆఫర్ అయితే కాంగ్రెస్ పార్టీ చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో జీహెచ్ఎంసీ మేయర్ పదవి ఆఫర్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఎటూ తేల్చుకోలేకపోతున్నారు దానం నాగేందర్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, దానం నాగేందర్ పరిస్థితి ఏంటి? ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీ కోసమైతే రాజీనామా చేస్తున్నారో ఆ పార్టీలోనే మళ్ళీ టికెట్ దక్కించుకోలేనటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ లేకపోతే మేయర్ పదవి ఆఫర్ ఏంటి? దానం నాగేందర్కు ఉన్నటువంటి దారులేంది? అసలు ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఏంటి? మురళి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయన పైన వేటు వేయాలి, ఆయన అనర్హతకు గురి చేయాలి అనేటువంటి లక్ష్యంతో సుప్రీంకోర్టు స్థాయిలో కూడా కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోరాడుతూ వస్తున్నారు. ఈ పోరాటం చివరి అంకానికి చేరింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఖచ్చితంగా ఇటు ఫిరాయింపుదారులు దానం నాగేందర్ తో పాటు మిగతా 9 మందిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో దానం నాగేందర్ కి పోటీ తన పదవికి రాజీనామా చేస్తూ ఖైరతాబాద్ లో ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న కోల్డ్ వార్ అనేటువంటిది మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానం నాగేందర్ పట్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వేల్లో ఆయనకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ లో కనుక దానం నాగేందర్ ను నిలబెడితే గెలిచే అవకాశాలు లేవనే ఒక నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్థానంలో అక్కడి నుండి విజయారెడ్డి, పీజీఆర్ కూతురు, ఈ ప్రస్తుతం ఖైరతాబాద్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి విజయారెడ్డిని బరిలో దింపాలి అనేటువంటి ఒక నిర్ణయానికైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే పార్టీ అధిష్టానం మొత్తంగా కూడా వచ్చినట్టు సమాచారం అందుతుంది. అయితే దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటి ప్రశ్నలు ఒకసారి కనుక చూసినట్టయితే ఆయనకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు, అలాగే సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కారణంగానే ఆయన ఇప్పుడు ప్రస్తుతం పదవిని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అయితే ఆయనే దానం నాగేందర్ ఇప్పటి వరకు 2 రోజుల క్రితం కూడా ఆయన ఢిల్లీ వెళ్లి అధిష్టానం దగ్గర చర్చలు జరపాలి. మల్లికార్జున్ ఖర్గేను కూడా స్వయంగా కలుసుకొని తన ఒపీనియన్స్ అక్కడ షేర్ చేసుకున్నారు. అయితే తనకు మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ ను ఆయన ప్రపోజల్ ను అయితే అధిష్టానం ముందు పెట్టారు. అయితే ఆయన ప్రపోజల్ ను వెంటనే అప్పటికప్పుడు కూడా తిరస్కరించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీమ్స్ చేసినటువంటి సర్వే నివేదికలను కూడా ఆయన ముందు పెట్టి వాస్తవ పరిస్థితిని ఆయనకు వివరించినట్టుగా సమాచారం అందుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి విషయం తెలియాలంటే ముందుగా ఈయన పదవికి పార్టీలో వ్యతిరేకతనా లేకపోతే అధిష్టానం గుర్తించింది ప్రజల్లో ఉన్నటువంటి దానం నాగేందర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా ఉన్నటువంటి పరిస్థితి. క్రాంతి, దాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, వాస్తవానికి దానం నాగేందర్ రాజకీయం మొత్తంగా కూడా ఒక యువజన నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలోనే ఈ ప్రారంభమైంది. స్వయంగా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఒకానొక సందర్భంలో హైదరాబాద్ పర్యటనలో ఇతనిలో ఉన్నటువంటి చురుకుదనాన్ని
చూస్తూ పీజీఆర్ ను ప్రోత్సహించాల్సిందిగా ప్రత్యేకంగా కోరినట్టుగా అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అప్పటి నుండే పీజీఆర్ కు హైదరాబాద్ లో నమ్మకమైనటువంటి ఒక అనుచరుడిగా దానం నాగేందర్ వస్తూ ఉన్నారు. దానం నాగేందర్ తో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి చిన్న శ్రీశైలం కావచ్చు, పెద్ద శ్రీశైలం యాదవ్ కావచ్చు, అలాగే కుత్బుల్లాపూర్ ఏరియాలో ఉన్నటువంటి భిక్షమయ్య యాదవ్ కావచ్చు, అలాగే షేర్లింగం పరిధిలో ఉన్నటువంటి నందీశ్వర్ గౌడ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకే టైంలో ఒకే లక్ష్యంతో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. హైదరాబాద్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో వీళ్ళంతా కూడా ఒకప్పుడు ఆరితేరిన నాయకులుగా ఉన్నారు. అయితే కాలక్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరైనటువంటి దానం నాగేందర్ రెడ్డి 2004లో ఆసిఫ్ నగర్ టికెట్, అప్పుడు ఉన్నటువంటి ఆసిఫ్ నగర్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినటువంటి దానం నాగేందర్ కు చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ టికెట్ పైన ఆయన గెలిచారు. అయితే 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన ఆహ్వానం మేరకు దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి, ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, అలాగే వెంటనే వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి దానం నాగేందర్ కు ప్రియారిటీ ఇస్తూ వచ్చారు. 2009 ఎలక్షన్స్ తర్వాత ఆయన ఇదే ఖైరతాబాద్ నుండి విజయం సాధించారు. ఆ నేపథ్యంలోనే ఆయనను క్యాబినెట్ లోకి తీసుకోవడం జరిగింది. అలా రాజశేఖర్ రెడ్డితో పాటు అనంతరం ఆయన మరణానంతరం వచ్చినటువంటి రోషయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అంటే 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం కూడా ఆయన హైదరాబాద్ నుండి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అయితే మారిన రాజకీయ పరిణామం నేపథ్యంలో 2004లో ఓడిపోయిన తర్వాత ఒకనొక టైంలో ఆయన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన నగరంలోని కాంగ్రెస్ క్యాడర్ ను చాలా మందిని కూడా బీఆర్ఎస్ కు మళ్లించడం, ఆ క్రమంలో 2018లో ఖైరతాబాద్ టికెట్ ఆశించి విజయం సాధించారు. అక్కడి నుంచి ఇదంతా ఒక ఎపిసోడ్. అయితే 2023 ఎలక్షన్స్ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పటి నుండి దానం నాగేందర్ పట్ల ఇటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు కావచ్చు, సీనియర్లకు కావచ్చు, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళెవరికి కూడా నాగం పట్ల ఒక సంతృప్తి అయితే లేదనే ప్రచారం జరిగింది. అయితే సికింద్రాబాద్ ఎన్నికల్లో, సికింద్రాబాద్ లోక్సభ అసలు కాంగ్రెస్ నేతలు, అంటే అసలైనటువంటి కాంగ్రెస్ నేతల వర్గం ఒకవైపు, రేవంత్ వర్గం ఒకవైపు ఉంది, మధ్యలో దానం నాగేందర్ నలిగిపోతున్నారనేటువంటి మాట. అధిష్టానం ప్రస్తుతం రేవంత్ రెడ్డి వర్గాన్నే ప్రోత్సహిస్తోంది అనేటువంటి ఒక విషయం కూడా వస్తోంది ఇక్కడ. దాన్ని చూడొచ్చంటారా దాన్ని? ఎస్ మురళి, ఎందుకంటే మనం చూసాం జూబ్లీహిల్స్ లో మొన్న వచ్చినటువంటి ఫలితాలు రేవంత్ రెడ్డి ఇమేజ్ ను పార్టీలో చాలా వరకు కూడా పెంచాయని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కు ఎదురుగాలి వీస్తున్న తరుణంలో నవీన్ యాదవ్ ను అన్ని తానే ఆయన గెలిపించడం. ఎందుకంటే మనం చూసాం జూబ్లీహిల్స్ టికెట్ రేస్ లో కూడా నవీన్ యాదవ్ మొదటి నుంచి ఉన్నప్పటికీ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అంజన్ కుమార్ యాదవ్ లాంటి సీనియర్లు తెరపైకి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అంతా కూడా వెన్నంటే నిలిచారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా యువకుడు, తనను ప్రోత్సహించాలి అనేటువంటి ఒక ప్రపోజల్ ను అటు అధిష్టానం దగ్గర పెట్టడం, ఆ గెలుపు బాధ్యతను కూడా తానే తీసుకోవడం, ఈ నేపథ్యంలో అనుకున్నట్టుగానే ఆయన సుమారు 10 రోజుల పాటు ప్రత్యేకంగా కాన్స్టిట్యున్సీపై దృష్టి కేంద్రీకరించారు. అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని 25,000 పైచిలకు ఓట్ల భారీ విజయాన్ని కూడా నమోదు చేశారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదే స్ట్రాటజీతో ముందుకెళ్లాలనే లక్ష్యంతోనే ఉన్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలతో వచ్చినటువంటి ఒక ఇమేజ్ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పై స్పష్టంగా ఉంటుంది అనేటువంటి విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఒకవేళ దానం గనక ఓడిపోయినట్టయితుంటే ఖచ్చితంగా అది దానం రాజకీయ భవిష్యత్తు కన్నా ఎక్కువ కూడా ఇది కాంగ్రెస్ పార్టీ పైన, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన పైన పడే ఉద్దేశం ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల వేడిలోనే ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ను కూడా ట్యాకిల్ చేయాలనేటువంటి ఒక లక్ష్యం రేవంత్ రెడ్డికి ఉంది. అయితే మధ్యలో వచ్చినటువంటి ఈ ఖైరతాబాద్ ఎలక్షన్స్ ద్వారా ఏదైనా కాంగ్రెస్ పార్టీకి గనక ఫలితం వ్యతిరేకంగా వస్తే దాని రిఫ్లెక్ట్
ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పై ఉంటుంది అనేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకనే యువకురాలు అలాగే ముఖ్యంగా పీజేఆర్ కూతురు, పీజేఆర్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఇమేజ్ అది కొత్తగా చెప్పాల్సింది కాదు. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో కూడా ఆయనకు ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ ను పుణికిపుచ్చుకోవడంలో ఆయన వారసురాలుగా ఇటు విష్ణు కావచ్చు, ఇటు విజయారెడ్డి అంతో ఇంతో రాజకీయాల్లో ప్రభావం చూపుతూ వస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఈసారి విజయారెడ్డిని బరిలోకి దింపినట్టయితే తనను గెలిపించే రెస్పాన్సిబిలిటీ మొత్తంగా కూడా నాదే, జూబ్లీస్ తరహాలోనే ఇటు ఖైరతాబాద్ లో కూడా ఫలితం ఉంటుంది అనేటువంటి ఒక ప్రపోజల్ అయితే రేవంత్ రెడ్డి అధిష్టానం ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. అది దానం నాగేందర్ ప్రస్తుత పరిస్థితి. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి వర్గం అయితే దానం నాగేందర్కి మళ్ళీ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇస్తే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఆ ప్లేస్లో ఓడిపోతుంది అనేటువంటి మాట. అయితే ఒకవేళ విజయారెడ్డికి కేటాయించి దానం నాగేందర్ని సంతృప్తిపరిచేందుకు ఎమ్మెల్సీ పదవి కానీ లేకపోతే జీహెచ్ఎంసీకి సంబంధించి మేయర్గానైనా చేసేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కసారి చోటు చేసుకునేటువంటి పరిణామాలు నేతలను ఇబ్బంది పెట్టడమే కాదు, వర్గాల వారీగా వారి డామినేషన్ కూడా ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పేటువంటి పరిస్థితి ఇది. దానం నాగేందర్ సిచ్యువేషన్ మాత్రం ప్రస్తుతం ఆయన ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, డైలమాలో పడ్డారనేటువంటి మాట అయితే ప్రధానంగా వినిపిస్తుంది.